శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీనిఖిల గురుభ్యో నమః. మన పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ అనిల్ జోషి గురువు గారు మన సాధకులందరి విన్నపం మేరకు స్వధర్మ రక్షణకు మ్లేచ్ఛుల పీడ తొలగటానికి గణేశ పురాణాంతర్గతమైన మహిమాన్వితమైన రహస్యమైన గణేశ పంచశ్లోకిని సాధక లోకానికి అందించిన విషయం మనం ఇదివరకటి వీడియోల్లో చెప్పుకున్నాం. భగవాన్ విష్ణుని బ్రహ్మాజీ से किया था. ఈ క్రీడాకాండంలో ఉన్న గణపతిని ఎవరైతే ఈ స్తోత్రాన్ని నిత్యం పాఠ చేసి 21 లక్షలు అవుతాయో మ్లేంఛుల అంతం కోసం నేను ధూమరకేతుని ఈ కలియుగంలో ధూమరకేతుని అవతారం గణపతి ఎత్తి మ్లేంఛుని నాశనం చేస్తాను. నేను ఈ పంచకరత్నం ఇక్కడ రాసింది. అది కనుక మీరు ఈ 10 శ్లోకాలను పాఠం చేస్తే అందరు కలిసి 21 లక్షలు ఏ గణపతిని పెట్టుకున్నా సరే ఆ గణపతి ఎక్కడ ఉంటాడో అక్కడ మ్లేంఛులు ఉండదు. మన సిద్ధమంత్రం సాధకులందరూ గురువాదేశాన్ని మహాసంకల్పంగా తీసుకొని పారాయణ చేస్తున్నారు. కనీసం ఒక్కొక్కరు 2100 సార్లు 1000 మందిని పారాయణం చేస్తే అనిల్ గురూజీ చెప్పిన 21 లక్షల సంఖ్యని పూర్తి చేయగలుగుతామని గతంలో చెప్పుకొని అందరం ప్రారంభించాం. చాలామంది 1100 సార్లు పూర్తి చేశారు. మరికొందరు 2100 సార్లు పూర్తి చేశారు. ఒకరిద్దరైతే 5100 సార్లు పారాయణే లక్ష్యంగా ముందుకు దూసుకు వెళ్తున్నారు. గత 2 నెలలుగా అనేక ఆలయాల్లో కరపత్రాల రూపంలో వేల కొలది పాంప్లెట్స్ను మన సిద్ధమంత్రం సాధకులు పంచిపెడుతూ విస్తృతంగా గణేశ పంచశ్లోకిని ప్రచారం చేస్తున్నారు. ఇది ఎంతో సంతోషకరమైన విషయం. సామాన్యులు కూడా ఈ విధంగా ఈ ధర్మయజ్ఞంలో పాలు పంచుకుంటున్నారు. మన సిద్ధగురువులు ఆదేశించాక సాధకులు పారాయణ మొదలుపెట్టాక మన గణేశుడు ఆగగలడా? ధూమ్రకేతు గణేశుడు లీలామాత్రంగా తన మహిమ చూపించడం మొదలుపెట్టేశాడు. ప్రస్తుత ప్రపంచం స్వర్గసీమలా పిలుచుకునే మ్లేచ్ఛ దేశాలు ఒకటొక్కటిగా ఒక్కదానికి మినహాయింపు లేకుండా వరుసగా తగలబడడం ప్రత్యక్షంగా చూస్తున్నాం. అత్యంత సురక్షితం సేఫెస్ట్ కంట్రీలని చెప్పుకునే దేశాల విమానాలు ఎక్కేవారు విమానం మొత్తానికి కనీసం 10 మంది మించట్లేదు అంటే ఆలోచించవచ్చు గణేశుడి విజృంభణ ఎలా ఉంది అని. గణేశుడు మూలాధారానికి అధిపతి కనుక మ్లేచ్ఛుల మూలాల నుంచే నరుక్కుంటూ వస్తున్నాడు. జై బోలో ధూమ్రకేతు గణేష్ మహారాజ్కి జై. జై బోలో పరంపూజ్ అనిల్ గురూజీకి జై. బయట ప్రపంచానికి సెలబ్రిటీల్లా కనిపించాలనే యావ మన సాధకులకు లేదు. కానీ చాప కింద పెట్రోల్లాగా వినాశక శక్తులను ఎలా తగలబెట్టవచ్చో సాధకుల సత్తా ఏమిటో ప్రత్యక్షంగా బయట ప్రపంచానికి తెలిసేలా చేస్తున్నాం. ఇది అనేక సందర్భాల్లో రుజువైంది, ఇప్పుడు కూడా రుజువు అవుతున్నది. మన సాధకులు మనం ప్రపంచానికి తెలియని అవసరం లేదు, కానీ మన సాధన ప్రపంచగతిని మార్చగలగాలి. సిద్ధాశ్రమ సిద్ధగురువులు పరమహంస శ్రీ నిఖిలేశ్వరానంద స్వామివారి మహత్యం, కల్పవృక్షంలా మన చెంతనే ఉన్న అనిల గురుదేవుల అనుగ్రహం, కారుణ్యం, దక్షత మటుకు ప్రపంచానికి ఖచ్చితంగా తెలిసి తీరాలి, మనం తెలియజేయాలి. ప్రపంచం మొత్తం యుద్ధంలో ఉంటే భారతీయులం చక్కగా హోలీ, ఉగాది సంబరాలు జరుపుకుంటున్నాం. బయటి దుర్మార్గులను చీల్చి చెండాడుతున్నా లోపలే ఉండి దేశాన్ని ముక్కలు చేయాలి, సనాతన ధర్మాన్ని తుడిచిపెట్టేయాలి అని కొన్ని విషపు సర్పాలు కాలకోట విషాన్ని వ్యాప్తి చేస్తున్నాయి. ఈ సర్పాలతో భాయి భాయి అనే మూర్ఖపు చేష్టలు ఇకనైనా విడనాడండి. బొట్టు పెట్టుకుని జై శ్రీరామ్ అనే వారి వద్దే పూలైనా ఫలాలైనా కొనండి. ఈ ఎండగడితే ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికి ఈ చెదపురుగులన్నీ పారిపోతాయి. ఒకవైపు వాటికి పాలు పోస్తూ అవి కాటేయకూడదు అంటే ఎలాగా? అది మూర్ఖత్వం కాదా? నేను ఒక్కటి మటుకు ఖచ్చితంగా చెప్పగలను. మనమంతా అనిల్ గురూజీ నిర్దేశించిన 21 లక్షల గణేశ పంచశ్లోకి పారాయణ యజ్ఞం పూర్తి చేయగలిగితే జనమేజని యజ్ఞంలో వాటంతటవే వచ్చి చనిపోయిన విష సర్పాల వలె ధూమ్రకేతు గణేశుని ఆయుధాలకి మ్లేచ్ఛజాతి నాశనం అవుతుంది. ఇది నిశ్చయం. గణేశ పంచశ్లోకి కేవలం మ్లేచ్ఛాంతకతో సరిపెట్టదు. దీని అర్థం చెప్పుకుంటూ ఎవరైతే మ్లేచ్ఛనాశన సంకల్పంతో పారాయణ చేస్తారో వారి ధర్మబద్ధమైన కోరికలు కూడా గణేశుడు తీరుస్తాడు. స్వర్ణదహ అనే వాగ్దానంతో బంగారం కూడా ఇస్తాడని చెప్పాను.
ఇది మనసా వాచ నమ్మి చేసిన మన సిద్ధమంత్ర సాధకుని అనుభవం ఈ సందర్భంగా మీ అందరితో పంచుకుంటాను. డిఎల్ నాగార్జున అనే సాధకులు ఆయనకి ఎప్పటి నుంచో తన పూజా మందిరంలో ఒక్క బంగారు దేవతా విగ్రహాన్నైనా పెట్టుకొని పూజించాలని ధర్మబద్ధమైన కోరిక ఉండేది. కానీ ఇప్పుడున్న బంగారపు రేట్లకు అసలు కొనగలమా అని అనుకునేవారు. మన పంచశ్లోకి వీడియో చూశాక స్వధర్మ రక్షణ సంకల్పంతో పారాయణ మొదలుపెట్టారు. అనుకోకుండానే ఆయన మనసులో దాగి ఉన్న ధర్మబద్ధమైన కోరికను గణేశుడు స్వయంగా తానే బంగారు విగ్రహ రూపంలో వారి పూజా మందిరానికి విచ్చేశాడు. ఆయన ఆనందానికి అవధులే లేవు. నిర్మల హృదయంతో నిస్వార్థ సంకల్పంతో చేసేవారి కోరికలు ఎలా తీరుతాయో, తీర్చడానికి భగవంతుడు ఎంత ఆరాటం చూపిస్తాడో అనడానికి ఇది చక్కని ఉదాహరణ. ఇది మీ అందరితో తప్పక పంచుకోవాలని ఆయన అనుమతితో ఈ పిక్చర్స్ షేర్ చేస్తున్నాను. సాధకులకు ఇది చక్కని ఇన్స్పైరింగ్ ఇన్సిడెంట్ అని చెప్పవచ్చు. అన్యమతాల దాడుల నుంచి దేశాన్ని ధర్మాన్ని రక్షించుకోవాలి. సాధకులంతా ఏ లోటుపాట్లు లేకుండా సుఖ సౌభాగ్యాలతో ఉండాలంటే ఇప్పటికీ మొదలుపెట్టిన వారు ఇక నుంచి ఆయన మొదలుపెట్టి ధూమ్రకేతు గణేష అనుగ్రహాన్ని పాత్రులు కండి. గణేష పంచశ్లోకి పారాయణ మొదలుపెట్టండి. స్వధర్మ రక్షణతో పాటు సాధకుల మనోవాంఛలు నెరవేర్చే అద్భుతమైన శక్తివంతమైన పంచశ్లోకిని మనకి దయతో అందించిన అనిల్ గురూజీకి వేల వేల సాష్టాంగ నమస్కారాలు, ఆత్మపూర్వక ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఎంత చెప్పినా ఎంత చేసినా అనిల్ గురుదేవుల రుణం సాధకులను తీర్చుకోలేం. ఇది జన్మ జన్మల రుణానుబంధం. జై బోలో పరమ పూజ్య జోషి గురుదేవ్కి జై. వందనీయ మాతాజీకి జై. పరమహంస నిఖిలేశ్వరానంద స్వామికి జై. సకల సిద్ధాశ్రమ పరివారికి జై. శంభవే గురవే నమః. శ్రీమాత్రే నమః. స్వస్తి.